2024వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ బరిలోకి దిగగా వైసీపీ పార్టీ నుండి మక్బుల్ పిఎస్ బరిలో నిలిచారు. ఇక వీరిద్దరి మధ్య గట్టి పోరు జరగగా చివరిగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకట ప్రసాద్ గెలుపొందారు. కందికొంట వెంకట ప్రసాద్ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కదిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల వెంకటరమణపై 14,977 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014-2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వెంకట ప్రసాద్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కదిరి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ మక్బుల్పై 6,265 ఓట్లు అతి స్వల్ప మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం 57 సంవత్సరాల వయస్సు కలిగిన ఈయనకు 3 కోట్ల ఆస్తులు, 70 లక్షల అప్పులు ఉన్నట్లు, తనపై 21 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలియజేశారు. మక్బుల్ బిఎస్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో కదిరి నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ప్రాంతంలో ఈయన ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రచారాలను మొదలుపెట్టి అక్కడి ప్రజల మనసును పెద్ద ఎత్తున గెలుచుకున్నారు. అలాగే పార్టీ మనసును కూడా దోచుకున్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఫలితం ఈయనకు అనుకూలంగా రాలేదు. ఈ ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. ప్రస్తుతం 51 సంవత్సరాలు కలిగిన ఈయనపై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు, 12 కోట్ల ఆస్తులు, 7 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మీరు కూడా కదిరి నియోజకవర్గంలో ఉన్న నాయకుల గురించి మీ అభిప్రాయాలను రేటింగ్స్ మరియు కామెంట్స్ రూపంలో తెలియజేయాలంటే politicalvardi.com వెబ్సైట్లో కదిరి నియోజకవర్గాన్ని సెర్చ్ చేసి రివ్యూ ఇవ్వవచ్చు.